చాలా బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఒక కుటుంబం, పిల్లలు లేరు. పిల్లలు పుడితే బాగుండు కదా అని ఎవరికైనా అనుకుంటారు. ప్రయత్నం చేశారు, పిల్లలు రాలేదు. ఈ మధ్యలో మనం ఫెర్టిలిటీ సెంటర్స్ అని చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాము. సో ఒక జంట ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళింది. వెళ్ళిన జంట మీకు పిల్లలు పుట్టరండి, కామన్ ప్రాబ్లం చెప్పారు. మీ దగ్గర రక్తం ఎక్కువ లేదు, మీ యొక్క కణాలలో మొబైల్గా స్పర్మ్స్ లేవు, సో మీకు బేబీ పుట్టే అవకాశం లేదు, కానీ మేము మీకు హెల్ప్ చేస్తాము, టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా మీకు పిల్లలు వచ్చేలా చేస్తాము, ఇది మా ఫెర్టిలిటీ సెంటర్ అని చెప్పారు. ఆశలు కలిగించారు. టెస్ట్లకు 60,000 తీసుకున్నారు. తర్వాత ఓవా ఫిమేల్ నుండి, స్పర్మ్ మేల్ నుండి తీసుకున్నారు. కానీ అర్థమైంది ఏంటంటే ఆ మేల్ స్పర్మ్లో నుంచి పిల్లలు పుట్టలేరు. ఎందుకు అలానంటే అది మొబైల్ స్పర్మ్స్ కావు. అవి సూటిగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండే ఒక డాక్టర్ ఎథికల్గా చెప్పకుండా ఏం చేశారంటే 60 లక్షల ఖర్చు అవుతుంది అని చెప్పేసి, ఒక తండ్రి ఎవరైతే ఫీల్ అవుతాడో నేను తండ్రిని అవుతానని చెప్పేసి, అతని యొక్క స్పర్మ్స్ ఎలాగో పనికిరావని తెలిసినప్పటికి కూడా నేను ఎక్కడ 60 లక్షలు నష్టపోతానని చెప్పేసి వేరే వాళ్ళు ర్యాండమ్గా రోడ్డు మీద ఎవరో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ దగ్గర స్పర్మ్స్ తీసుకొని ఆ స్పర్మును ఆ లేడీకి సంబంధించినటువంటి ఓవాను 2 కలిపి ఒక బేబీని సృష్టించారు. ఆ బేబీ ఏమైంది, పుట్టింది, చాలా సంతోషపడ్డారు, నాకు సంతానం కలిగిందని చాలా సంతోషపడ్డారు. కానీ ఒక 2, 3, 4, 5 మంత్స్లో అబ్బాయికి చాలాసార్లు డిజీజెస్, చాలా చిన్న బాబుగా ఉన్నప్పుడే చాలా ఇబ్బందులు వస్తున్నాయి అన్నట్టు ఆరోగ్య రీత్యా. ఎందుకు ఇంత ఇబ్బంది వస్తుంది అని టెస్ట్ చేసినప్పుడు క్యాన్సర్ అని తెలిసింది ఒక 5 నెలల బాబుకి. అరే మా హస్బెండ్ ఫ్యామిలీలో క్యాన్సర్ లేదు, నా ఫ్యామిలీలో క్యాన్సర్ లేదని వాళ్ళ తల్లి అనుకొని ఎందుకు ఇలా క్యాన్సర్ వస్తుంది, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలో ఏదైనా లోపం ఉందా అని చెప్పేసి కొందరిని కనుక్కున్నప్పుడు సన్నిహితులు ఏమని చెప్పారనంటే, నాకెందుకు అనుమానం వస్తుంది, ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయించమని అన్నారు. డిఎన్ఏ టెస్ట్ చేయించిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ బాబు తండ్రి అతని కాదు, ఎవరో ర్యాండమ్ అన్నమాట, డిఎన్ఏ ఎవరిదో. అప్పుడు తెలిసింది ఏంటంటే ఆ స్పర్మ్స్ ఎవరివో స్పర్మ్స్ వాడి ఆ బాబుని జన్మనిచ్చారు. ఇప్పుడు చూడండి, ఆ బాబుకు గనక నిజంగానే ఆ యొక్క డిజీజ్ రాకపోయి ఉంటే జీవితాంతం మోసంలో బతికేవాళ్ళు. వాడు నా కొడుకు అనుకునేవాడు, ఆమె నా అబ్బాయి అనుకునేవాళ్ళు. అలా జీవితకాలం అంతా ఒక మోసంలో, అంటే సృష్టికి విరుద్ధంగా చేసినటువంటి ప్రయత్నము ఒక సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అనేవాళ్ళు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ నాకు వింటే మాత్రం నాకు చెమటలు పట్టాయి, వింటే నాకు ఏడుపు వచ్చింది. ఇంత మోసమా, డబ్బుల కోసం ఇంత మోసం చేస్తారా, ఒక సృష్టికి విరుద్ధంగా నడుచుకుంటారా అని చెప్పేసి అనిపించింది. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలాంటి వాటిని మనం ప్రమోట్ చేయకూడదు. సాధ్యమైనంత వరకు నైతిక విలువలతో బతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ అందులో ఒక సంతానం, తల్లి తండ్రి అనే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు. ఇది నాకు చాలా బాధ అనిపించి వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.